1120 రూపీస్. 1120 రూపీస్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు నేను చూడలేదు ఈ ఊతప్పంది. బాగుంది చూడండి. 3 పీసెస్ కూడా ఉండే అనమాట. అవి కొంచెం పెద్దగా వస్తాయి. ఐ మీన్ ఇవి స్మాల్ సైజ్ ఉన్నాయి కదా, బిగ్ సైజ్ వస్తాయి అనమాట. దీంట్లో మన దగ్గర కడాయిస్, ఫ్రై పాన్స్ అన్ని దొరుకుతుంది. కడాయి ఉంది, ఫ్రై పాన్ ఉంది. ఫ్రై పాన్ విత్ లిడ్, వితౌట్ లిడ్. వేయడానికి ఇట్లా స్క్వేర్ షేప్ లో ఉందా? స్క్వేర్ అది మీకు అది కూడా దొరుకుతుంది మన దగ్గర. స్క్వేర్ షేప్ లో వేరే బ్రాండ్ ఇది ఉన్నాయి చూడండి. ఇది చూడండి. ఇది సోను బ్రాండ్ అనమాట. ఇప్పుడు సోను బ్రాండ్ ఇది మనం రవ్వ దోశ వేయడానికి ఈజీ, క్యారీ చేయడానికి కూడా ఈ హ్యాండిల్స్ కూడా స్టాండర్డ్ ఉన్నవండి. రవ్వ దోశ హాయిగా వేసుకోవచ్చు. దీని రేంజ్ ఒకసారి చెప్పండి. 1050 రూపీస్ మేడం. ఇది 1050 రూపీస్ అనమాట. చాలా ఓకే. ఈ ప్యాన్ గురించి అతనితో ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. క్లియర్ గా చెప్పండి. ఇది ఏంటి, దీని బ్రాండ్ ఏమంటారు? ప్రెస్టీజ్ బ్రాండ్ ఉంది మేడం. హార్డ్ అండ్ ఎనోడైజ్ మెటల్ అని వస్తుంది. నార్మల్ ఏముంటుంది అంటే నాన్ స్టిక్ లో మనకు 1 year ఆర్ 1.5 ఇయర్ దాకా వస్తుంది. ఇది అయితే మనకు పర్మనెంట్ గా ఉంటుంది. ప్లస్ మెటల్ స్పూన్ ఫ్రెండ్లీ ఉంటుంది. మెటల్ స్పూన్ కూడా వాడొచ్చు. లేకపోవడం ఏముండవు. ఇది పర్మనెంట్ గా ఉంటుంది అన్నమాట. దీని నేమ్ ఏమన్నారు ఇందాక? హార్డ్ అండ్ ఎనోడైజ్ అని మెటల్ వస్తుంది. ఓహో, అతను చెప్పారు కదా. సో ఇదైతే మనం ఇండక్షన్ పైన కూడా యూజ్ చేయొచ్చు, నార్మల్ గా యూజ్ చేయొచ్చు. ఇది చాలా థిక్ ఉంది అనమాట. మనం ఎలాంటిది అసలు అంటే స్పూన్స్ అనేవి ఏ స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇందులో కర్రీస్ అస్సలు మాడవు అని చెప్తున్నారు అనమాట. అంత బాగుంది. రేట్ ఎంత అండి దీన్ని? ఇది మనకు దీంట్లో 3 to 4 సైజెస్ ఉంటుంది. ఇది వచ్చేసరి మనకు 1150 రూపీస్ కి వస్తుంది. ఇది 1150 రూపీస్. హాయిగా పెట్టచ్చు. మన కర్రీస్, ఫ్రైస్, గ్రేవీస్ అన్ని చెయ్యొచ్చు. ఏది కూడా మాడదనమాట. 1150 రూపీస్ కాబట్టి ఒక ప్యాన్ ఇది ఇలాంటిది మన దగ్గర ఉంటే అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి. హ్యాండిల్స్ కూడా చాలా స్టాండర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. ఇది వరకు వచ్చిన దానికి అలా లేకుండా ఈ ప్రొవిజన్ ఉంది. నాకు బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ పెట్టండి. కడాయి ట్రైప్లే కడాయి అనమాట. ఇప్పుడు మనం ఈ సెక్షన్ కి వచ్చాము. ఇక్కడ టోటల్ గా కడాయిస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. కాపర్ లో ఉన్నవి, స్టీల్ లో ఉన్నవి, బ్రాస్ లో కూడా ఉన్నవి అనమాట. ఒక్కొక్క రేట్ కొంచెం మినిమం టు మాక్సిమం కొన్ని తెలుసుకుందాం. ఇది ఎంత? మనకు ట్రైప్లై ఉంది. దీంట్లో నార్మల్ స్టీల్ ఏముంటది అంటే మాడుతుంది. ఇది మనకు ట్రైప్లై సర్జికల్ స్టీల్ అంటారు చూడండి. ఆ క్వాలిటీ ఉంది. దీంట్లో 3 లేయర్స్ ఉంటుంది. స్టీల్, అల్యూమినియం అండ్ మ్యాగ్నెటిక్ లేయర్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ లేయర్ మనకు బెనిఫిట్ ఏముంటుంది అంటే తొందరగా హీట్ అవుతుంది మనకు. తొందరగా కుక్ అవుతుంది. ఇది వచ్చేస్తుంది మనకు కేజీ లెక్క ఉంటుంది మేడం. ఓహోహో, ఇది కేజీ అంటే ఈ కేజీ ఎంత ఉంటుంది? ఇది మనకు వచ్చేస్తుంది 850 రూపీస్ పర్ కిలో. ఓహో, ఇది అప్రాక్సిమేట్ గా ఎంత వెయిట్ ఉంటుంది అంటారు? 2 kg. 1 kg పైననే ఉంటుంది. అరౌండ్ వచ్చేస్తుంది మనకు 1500 to 1600 రూపీస్ దాకా వచ్చేస్తుంది. ఇది చూడండి. ఇది ఒకటి పర్చేజ్ చేసినా చాలు, మనం అన్నిటికీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది తక్కువలే అనిపిస్తుంది. నేను వేరే దగ్గర చూసినప్పుడు నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇది ఎంత అన్నారు? అప్రాక్సిమేట్ గా 1000-1050 అలా వస్తుంది రేట్ అని అంటున్నారు. వెయిట్ ని బట్టి ఇది ఉంటుంది అనమాట. ఓకే. ప్లస్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకు. 3 to 4 సైజెస్, విత్ లిడ్, వితౌట్ లిడ్ రెండు దొరుకుతాయి మనకు. వావ్ కదా, ఇది బాగుంది కదా. ఇది కూడా సేమ్ అంటే మనకు ఏంటి వెయిట్ ని బట్టి దీని రేంజ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇందులో లిడ్ కూడా ఉంది. ప్రతి దానికి కావాలంటే తీసుకోవచ్చు, కంపల్సరీ కాదు కదా? కంపల్సరీ కాదు, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇలాంటి ప్రొవిజన్ కూడా ఉంది. చూడండి, ఇందులో ఇది 3 సైజెస్ ఉన్నాయని చెప్పారు. ఇది బిగ్ సైజా? ఇది మీడియం సైజ్. ఓకే. ఎందుకంటే ఇంకా 2 సైజెస్ స్మాల్ వస్తుంది, 2 సైజెస్ ఇంకా బిగ్ సైజెస్ దొరుకుతుంది. సైజ్ కూడా దొరుకుతుంది. సో మనం ఇలాంటివి కూడా కొనొచ్చు. ఇది మాత్రం కేజీస్ అంటే వెయిట్ ని బట్టి కేజీస్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత వచ్చేస్తుంది మనకు క్యాసరోల్, ట్రైప్లై క్యాసరోల్. బటర్ఫ్లై బ్రాండ్ ఉంది. ఇది మనకు ఇది బటర్ఫ్లై బ్రాండ్ అనమాట. ఇది ట్రైప్లైదే కదా? ట్రైప్లైదే మేడం. ఇది మనకు పీస్ లెక్క వస్తుంది. ఎంఆర్పీ వచ్చేస్తుంది మనకు 35.99. ఎంఆర్పీ ప్లస్ మనకు 30 to 35% ఆఫ్ వస్తుంది. ఓహోహో, చూడండి. ఇది యాక్చువల్ గా అయితే 35 అంటే 3599 ఉంది. మనకి ఇంకా తగ్గుతుంది. ఇంకా చెప్తున్నారు. దీనికి మనము టేబుల్ పైన అండ్ సర్వ్ అండ్ కుక్ చేసుకోవచ్చు అనమాట. అలాంటిది అనమాట. చూడండి ఇవి. దీంట్లో ఇంకొకటి మన సోను బ్రాండ్ లో వచ్చేసింది బిర్యానీ పాట్. ఓహో యా, ఇది బిర్యానీది అనమాట. ఓపెన్ చేస్తుంది. చాలా వెయిట్ లో ఉంది. చూడండి, బిర్యానీది చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో కూడా మనకు 4 to 5 సైజెస్. ఇది ఎన్ని కేజీస్ వరకు చేయొచ్చు? దీంట్లో మనకు అరౌండ్ 2.5 to 3 kgs దాకా అవుతుంది. ఇది చాలా బాగుంది, నాకు బాగా అనిపిస్తుంది. దీని రేంజ్ ఎంత? ఇది ఎలా ఇస్తారు అసలు? ఇది మనకు ఎంఆర్పీ లెస్ 35% ఆఫ్ వస్తుంది మేడం. 4075 ఎంఆర్పీ వచ్చేస్తుంది. అరౌండ్ మనకు 30 అప్రాక్సిమేట్ చెప్పండి. పోనీ అప్రాక్సిమేట్ అంటే మనకు ఇది వచ్చేస్తుంది 2800 దాకా వచ్చేస్తుంది. వావ్, నైస్ కదా, బాగుంది ఇది.
2.5 3 kgs కూడా ఇందులో మనం కుక్ చేయొచ్చు. అన్ని బిర్యానీస్ చేసుకోవచ్చు, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ కూడా చేసుకోవచ్చు. చాలా థిక్ ఉంది అనమాట, చూడండి చాలా థిక్ అనిపిస్తుంది. ఇండక్షన్ పైన కూడా చేసుకోవచ్చు, అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇది కాపర్ చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో కూడా మనకు 2 మోడల్స్ ఉంది. ఇది ఒకటి వచ్చేస్తుంది, ఇంకొకటి సాటే ప్యాన్ వస్తుంది, హైట్ తక్కువ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫిష్ ఫ్రై, చికెన్, నాన్ వెజ్ కి ఇది అయితే మాక్సిమం తీసుకొని వెళ్తారు. ఇది చూడండి, ఇది నాన్ వెజ్ ఫ్రై చేసుకోవడానికి చాలా అంటే బ్రాడ్ గా ఉంది కదా. సో ఇందులో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది సోను బ్రాండ్. సోను. ఇది వచ్చేసి ఎంత దీని కాస్ట్? ఇది కూడా ఎంఆర్పి పైన 35% ఆఫ్ ఉంటుంది అనమాట. 35% మనకు డిస్కౌంట్ వస్తుంది. ఇది అరౌండ్ 2000 రూపీస్ దాకా పడుతుంది మీకు. అప్రాక్సిమేట్ గా 2000 పడుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇండాలియం క్వాలిటీ అంటే అల్యూమినియం లో స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఇండాలియం అంటారు దీనికి, అల్యూమినియం లోనే స్టాండర్డ్ క్వాలిటీ. ఇది మనకు మల్టీపర్పస్ ఉంటుంది, బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ అట్లాంటివి మాక్సిమం పనికి వస్తుంది చేసుకోవచ్చు. ఇందులో చూడండి దీని రేంజ్ చెప్పండి. కేజీ లెక్క ఉంటుంది మేడం. ఇది కేజీ ఉంటుందా? ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ చెప్పండి. ఇది మనకు 1500 to 1600 దాకా వచ్చేస్తుంది. దీంట్లో కూడా మనకు 3 to 4 సైజెస్ ఉంటుంది. దీంట్లో కూడా మనకు వెరైటీ ఉంది. కడాయి దొరుకుతుంది, ఇది కడాయిస్ కూడా ఉన్నాయి దీంట్లో మనకు. ఇంకొకటి ఇది ఉంది కడాయి. ఇవి కడాయి అన్నమాట, మనం ఫ్రై చేసుకోవడానికి. ప్లస్ మల్టీ అన్నమాట, కర్రీస్ కూడా చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు. చూడండి అదే క్వాలిటీలో మీకు రెగ్యులర్. ఇది మనకు వచ్చేస్తుంది హార్డ్ అండ్ అనోడైజ్ కడాయి విత్ ఇండక్షన్ పైన కూడా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది మనకు కేజీ వైజ్ వస్తుంది. ప్రెస్టీజ్ ఇంతకు ముందు చూసినా అది పీస్ లెక్క వస్తుంది, ఇది మనకు కేజీ వైజ్ వస్తుంది. హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి హాఫ్ కేజీ ఉంటుంది. ఎంత కేజీ ఉంటుంది ఇది? కేజీ మనకు వచ్చేస్తుంది 1050 రూపీస్ పర్ కిలో. 1050 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. ఇది హాఫ్ కేజీ కాబట్టి అప్రాక్సిమేట్ 500-600 లో వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేస్తుంది ట్రైప్లై కడాయి వితౌట్ హ్యాండిల్. వితౌట్ హ్యాండిల్ ఉంటే మనకి ఇక్కడ ఎలాంటి జిడ్డు పట్టకుండా ఉంటది కాబట్టి ఇది కూడా నేనైతే సజెస్ట్ చేస్తానండి పర్చేస్ చేయడానికి. చాలా బాగుంటుంది ఫ్రైస్ కి, ప్లస్ కర్రీస్ ఫ్రైస్ కి, ప్లస్ ఏమంటారు అన్ని ఫ్రై చేయడానికి, బజ్జీలు అలాంటివి కూడా చేయడానికి కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. దీని రేట్ ఒకసారి చెప్పండి. వెయిట్ వైజ్ ఉంటుంది మేడం, ఇది వెయిట్ వైజ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసింది మన దగ్గర సోను బిర్యానీ అండి అన్నమాట. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట. మనం బిర్యానీ చేసుకోవడానికి, వెజ్ అండ్ నాన్ వెజ్ చేసుకోవడానికి. క్వాంటిటీ చూడండి ఎంత బాగుందో, అంటే క్వాలిటీ వైజ్ గా కూడా చూడడానికి, లుక్ వైజ్ గా కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ ఇందులో వేస్ట్ అస్సలు ఏమి స్టిక్ అవ్వదు, మాడిపోవడం అలాంటివి అట్లా ఏమి కాదు. దీంట్లో కూడా 3 to 4 మోడల్స్ ఉన్నాయి. ఇది మనకు వచ్చేస్తుంది నాన్ స్టిక్ ది, ఇది ఇండాలియం ఉంటుంది. ఇది మనకు ఇండక్షన్ పైన కూడా కంఫర్టబుల్ ఉంటుంది. దీంట్లో 2 మోడల్స్ ఉంటుంది, ఒకటి ఇండక్షన్ పైన వస్తుంది, ఒకటి ఇండక్షన్ పైన రాదు. 2 మోడల్స్ ఉంటుంది. దీని రేంజ్ ఎంత చెప్పండి? ఎంఆర్పి ప్లస్ 35%. ఓహో, ఎంఆర్పి పైన. దీని పైన ఉన్నది ఎంఆర్పి వచ్చేసింది మనకు 2760. 2760 పైన మనకు 35% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి ట్రేస్ చూస్తున్నాము చూడండి, చాలా చాలా యూనిక్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా గానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వెయిట్ వైజా లేకపోతే? ఓకే, ఇది వెయిట్ వైజ్ అన్నమాట. నేను చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 250 నుంచి 2000 వరకు ఇక్కడ రేట్స్ ఉంటాయి అనమాట, కేజెస్. మనం ఈ కేజీని బట్టి తీసుకోవచ్చు. మన మ్యారేజెస్ కి అయితే ఇవన్నీ కొన్ని పెద్ద పెద్దవి కూడా తీసుకుంటే మనం పెట్టేటప్పుడు బట్టలు పెట్టి ఇందులో పెట్టడానికి, ప్లస్ అన్నిటికీ యూజ్ అయ్యేది. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇన్ని ట్రేస్ ఉన్నవి. దీనికంటే ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కూడా దొరుకుతుంది మన దగ్గర, పెళ్లిలో తీసుకుని పెట్టడానికి అవి కూడా దొరుకుతాయి. ఎంత వెయిట్, ఐ మీన్ అప్రాక్సిమేట్ గా ఇది ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ ఇది మనకు 350 to 400 దాకా వచ్చేస్తుంది పెద్ద సైజ్. ఇది 300 రూపీస్ లో వచ్చేస్తుంది. ఇంత బాగుంది చూడండి. సో మనం పెళ్లిలలో అన్ని పళ్ళు, బట్టలు అన్ని ఇక్కడ పెట్టడానికి పనికొస్తుంది కదా, అలాంటివి అంటే ఇంకా ఇంత పెద్దగా కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు. ఇవి మనకు అన్ని క్వాంటిటీస్ కూడా దొరుకుతుంది, పంచడానికి తీసుకొని పోతారు. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇది తీసుకొని పోతారు. మాక్సిమం తీసుకెళ్తారు. 4 సైజెస్ ఉన్నాయి కదా, దీంట్లో 4 సైజెస్ ఉంటుంది. అది మనకు మాక్సిమం అయితే పంచడానికి తీసుకొని పోతారు. ఓహో, ఇది 200-300 మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, సో ఇవి తీసుకెళ్తారని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కువ సేల్ చేస్తారని చెప్తున్నారు అనమాట.
ఇప్పుడు మనం చూడండి చాలా చాలా బాగున్నవి. ఇంత క్వాంటిటీలో ఉంటే బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది. మరి పెద్దగా ఉంటే అసలు బాగా అనిపించదు. అఫ్ కోర్స్ అవి కూడా ఉన్నవి. సో ఇవి కూడా వెయిట్ వైజ్ గానే వెయిట్ వైజ్ ఉంటుంది ప్లేట్స్. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటుంది. ఓవల్ షేప్, రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ అన్ని షేప్స్ దొరుకుతాయి మన దగ్గర. ఫ్లవర్ షేప్స్ అన్ని దొరుకుతాయి ప్లేట్స్ లో కూడా. 3 to 4 సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా. యూనివర్సల్ అని బ్రాండ్ వచ్చేస్తుంది. ఇది మనకు సేలం స్టీల్ అందరికంటే స్టాండర్డ్. ఇది వచ్చేస్తుంది మనకు యూనివర్సల్. ప్లేన్ అండ్ లేజర్ రెండు దొరుకుతుంది దీనిలో మనకు. లేజర్ అంటే ఇదా? లేజర్ అంటే ప్రింట్, ఇది డిజైన్. ఓహోహోహో, ఇది ప్లేన్ లో ప్లస్ మనకు లేజర్ లో దొరుకుతుంది. లేజర్ అంటే ఇలా ఉంటుందట. ప్లస్ దీని రేంజ్ కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు. అప్రాక్సిమేట్ గా ఒక్కసారి రేట్ చెప్పండి. అంటే వెయిట్ వైజ్ గానే కాకపోతే ఎంత అరౌండ్ అయితే మనకు ఇది 13 నెంబర్ వచ్చేస్తుంది 180 to 200 రూపీస్ దాకా వచ్చేస్తుంది. ఇది మనకు 160 to 170 రూపీస్ దాకా వచ్చేస్తుంది లేజర్ ప్రింట్. దీంట్లో మనకు 11 నుంచి 15 సైజెస్ దాకా దొరుకుతుంది. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటుంది. ప్లేట్స్ డాలర్ ది దొరుకుతుంది. చాలా చాలా వెరైటీ మోడల్స్ ఇందులో. ఓవెల్ షేప్ లో ప్లస్ స్క్వేర్ షేప్ లో, స్క్వేర్ కూడా ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, రౌండ్ ఉన్నాయి, అన్ని షేప్స్ దొరుకుతుంది మన దగ్గర. 3 to 4 షేప్స్ దొరుకుతుంది. సైజెస్ ఉంటాయి అన్ని. ఓకే, సైజెస్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మనకు హోటల్ కి కూడా పర్చేజ్ చేయడానికి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తున్నా. చాలా చాలా పెద్ద పెద్ద క్వాంటిటీ, పెద్ద పెద్దవి అన్నమాట. ఇదిగో చూడండి చాలా చాలా పెద్ద పెద్దవి. చూడండి ఇవి కూడా ఉన్నవి. పూరీలు తీయడానికి పంచికి వస్తుంది. ప్లస్ దాని తర్వాత వచ్చేసింది మనకు సరాతం. హోటల్లో పోతుంది మాక్సిమం. ఇది కూడా వెయిట్ వైజ్ అయినా లేకపోతే ఇది అన్ని పీస్ లెక్క వస్తుంది మేడం. ఎంత ఉంటుంది ఇది మనకు 160 to 200 రూపీస్ దాకా ఉంటుంది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి 3 to 4 సైజెస్. దాని తర్వాత వచ్చేస్తుంది మన దగ్గర అల్యూమినియం కడాయి. అల్యూమినియం కడాయి ఉన్నాయి, ఇండాలియం కడాయి ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ బట్టి ఉంటాయి. చూడండి అల్యూమినియం ఇవి కూడా ఉన్నవి. ఇది కూడా సేమ్ వెయిట్ వైజ్ గా ఉంటుంది అనమాట. ఇది అల్యూమినియం ఎంత వెయిట్ లో, ఎంత కేజీ వెయిట్? కేజీ 350 to 800 రూపీస్ దాకా ఉంది. దీంట్లో క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఇది మనకు రెగ్యులర్ అల్యూమినియం కడాయి వచ్చేసింది. ఇది మనకు ఇండాలియం కడాయి ఉంటుంది. ప్రెస్టీజ్ కుక్ వస్తుంది. దాని మెటీరియల్ తో తయారైతుంది. అలా కాదు, నార్మల్లీ అల్యూమినియం ఉంటే బ్లాక్ అయిపోతుంది, హోల్స్ పడుతుంది. దీంట్లో అట్లా కాదు, మీకు అది డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎంత వెయిట్? ఇది మనకు 750 రూపీస్ పర్ కిలో వస్తుంది. 750 రూపీస్ పర్ కేజీ అనమాట. మనకు అల్యూమినియం, నార్మల్ అల్యూమినియం తీసుకుంటే కొంచెం బ్లాక్ అవుతుంటది కదా మనం యూజ్ చేసినప్పుడు. ఇది అలా అవ్వదు అనమాట. ఇది కుక్కర్ క్వాలిటీ, కుక్కర్ దాంతో చేసేది. ఫస్ట్ షీట్ ఉంటుంది అల్యూమినియం. ఓహోహో, అలా ఉంటుందట. దీంట్లో మనకు గిన్నెలు కూడా దొరుకుతుంది. గిన్నెలు దొరుకుతుంది, లగన్ టైప్ అన్ని దొరుకుతుంది మన దగ్గర. చూడండి ఇందులో మనం, నాకు తెలిసి సర్వపిండి మన తెలంగాణ సైడ్ అయితే అది కూడా పెట్టుకునేది ఈజీగా అస్సలు మాడదన్నమాట. చాలా చాలా బాగుంది. దీని రేంజ్ ఎంత అని చెప్పొచ్చు? ఎంఆర్పీ ప్లస్ 30% డిస్కౌంట్ వస్తుంది మేడం. బ్యాక్ సైడ్ ఎంఆర్పీ ఉంటుంది మనకు. ఈచ్ అండ్ ఎవ్రీ పీసెస్ పైన ఇట్ సైడ్ ఎంఆర్పీ ఉంది. ఎంఆర్పీ వచ్చేస్తుంది మనకు 605 రూపీస్. దానిపైన అరౌండ్ 450 రూపీస్ దాకా వస్తుంది. ఇది 450 రూపీస్ అట అప్రాక్సిమేట్ గా. ఈ ఒక చిన్న సైజ్ చెప్తున్నాను. దాన్ని బట్టి సైజెస్ బట్టి మన రేంజ్ మారుతూ ఉంటుంది. అస్సలు మాడనే మాడదు 100%. అంత థిక్, అంత వెయిట్ అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేస్తుంది హార్డ్ అండ్ అనోడైజ్ గిన్నెలు. ఓకే, ఇంతకు ముందు మనం కడాయి చూసినారు, దాంట్లోనే గిన్నెలు ఉన్నాయి. దీంట్లో కూడా మనకు ఈచ్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. మొత్తం సెట్స్ దొరుకుతుంది మీకు. సెట్స్ కావాలంటే సెట్, ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ కూడా దొరుకుతుంది. అరౌండ్ 4 to 5 సైజెస్ ఉన్నాయి మనకు. పెద్ద సైజ్ వచ్చేసి మనకు అరౌండ్ 1.5 kgs దాకా కుక్ అవుతుంది. ఈ సైజ్ దాకా దొరుకుతుంది మన దగ్గర. అసలు అంటే దీన్ని ఏమన్నారు ఇందాక? హార్డ్ అండ్ అనోడైజ్ మెటల్ అని ఉంటుంది మనం. ఓకే, ఎంత ఉంటుంది దీని రేంజ్? ఇది ఎంఆర్పీ వచ్చేస్తుంది మనకు. ఎంఆర్పీ పైన డిస్కౌంట్ వస్తుంది. ఎంఆర్పి పైన డిస్కౌంట్ వస్తుంది. ఇదైతే నేను చూపించేది 1059 ఉంది. ప్లస్ దీనిపైన మనకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ కొన్నప్పుడు ఆబ్వియస్లీ తప్పకుండా వీళ్ళు మనకు తక్కువ రేంజ్ ఇస్తారనమాట. ఒక్కసారి మనం తప్పకుండా విజిట్ చేయండి. ఆల్మోస్ట్ నేను కవర్ చేశానే అని అనుకుంటున్నాను టోటల్ గా. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే గనక మీరు అన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది. నేను మొత్తం టోటల్ గా ప్రతి ఐటమ్ చూపించాను. ఇంకా మిగిలి ఉన్నవి, అవి చూపిస్తే ఇంకా లెందీ అవుతుంది కాబట్టి ఇక్కడికి టోటల్ గా కవర్ చేశాను. ఒకసారి స్పూన్స్ అలా నేను తిప్పి చూపిస్తాను. చాలా బాగా ఉందండి. రేట్స్ అయితే నేను అన్ని కనుక్కున్నాను. మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇది చూడండి స్పూన్స్, గోల్డ్ కట్లరీ. ఇందులో కూడా ఉన్నవి ఫోక్ స్పూన్స్. దీని రేట్ వచ్చేసి 649 ఉంది. డిస్కౌంట్, దానిపైన డిస్కౌంట్ ఉంటుంది. దీంట్లో స్పూన్స్, ఫోక్స్ అన్ని దొరుకుతుంది. రోజ్ గోల్డ్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్లస్ రెగ్యులర్ స్టీల్ లో కావాలంటే రెగ్యులర్ స్టీల్ కూడా దొరుకుతుంది. సో ఇన్ని మోడల్స్ ఉన్నవి చూడండి. ఇది రోజ్ అంటారు, రోజ్ గోల్డ్ ఇది. ప్లస్ దీనిపైన ఎంఆర్పి పైన మనకు డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. ఇలాంటివి ఫోక్ స్పూన్స్ కూడా ఉన్నవి, ప్లస్ నార్మల్ స్పూన్స్ ఉన్నవి చూడండి. రెగ్యులర్ స్పూన్స్ కూడా ఉన్నాయి. స్టీల్, టోటల్ స్టీల్ కావాలంటే టోటల్ స్టీల్ కూడా ఉన్నాయి. హ్యాండిల్స్ పైన డిజైన్ కావాలంటే డిజైన్స్ కూడా దొరుకుతుంది మనకు. సో ఇలా కూడా ఉన్నవి.
సో మనకి ఈ ఎంఆర్పి పైన మనకు డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. దాని తర్వాత ఇది చూపించేసింది. తర్వాత చాపర్స్ ప్లస్ చపాతీ పీట అవన్నీ ఉన్నవి. ప్లస్ ఇక్కడ మనకు మ్యారేజ్ కోసం తీసుకున్నప్పుడు ఐటమ్స్ అన్ని ఇక్కడ వాళ్ళ నేమ్స్ రాస్తారనమాట. ఈ ప్లేస్ లో నేను ఇందాక చూసాను. ప్లస్ పెద్ద పెద్ద బౌల్స్ పైన క్యాప్స్ ఇలాంటివి కావాలి అనుకుంటే మనము దేనిపైన చేసుకోవడానికి కూడా ఇది కూడా సెపరేట్ గా దొరుకుతుంది చూడండి. ఇలాంటివి కూడా ఉన్నవి. ప్లస్ గ్యాస్ స్టాండ్స్ అన్ని ఉన్నవి మన దగ్గర. ప్లస్ పూరి ప్రెస్ మనమైతే గారెలు చేసుకోవడానికి అవన్నీ అవి కూడా ఉన్నవి. కోలాలు వుడ్వి బ్యాలెన్స్ దొరుకుతుంది. కెటిల్ ఉన్నాయి మన దగ్గర, ఎలక్ట్రిక్ కెటిల్స్ కూడా దొరుకుతుంది. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఏంటివి మినియేచర్ బ్లాగింగ్ చేస్తారు చూడండి, చిన్న చిన్న మాక్సిమం అయితే కిచెన్ లో వ్లాగ్ చేస్తారు చూడండి, వాళ్ళు ఎక్కువ తీసుకొని పోతారు ఇది. దాని తర్వాత వచ్చేసింది మనకు టాయ్ సెట్, గిఫ్ట్ సెట్ అన్నమాట. చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి మాక్సిమం పోతుంది మన దగ్గర. దీంట్లో మనకు 3 పీస్ సెట్ వస్తుంది. కడాయి వచ్చేస్తుంది, ఫ్రై పాన్ వచ్చేస్తుంది, దోశ పెంక వచ్చేస్తుంది ఒకటి. ఇది రేంజ్ మనకు వచ్చేసరి 400 రూపీస్ సెట్ ఉంటుంది. ఇది మనకు 3 పీస్. ఇది కుక్కర్ వచ్చేసరి మనకు 200 రూపీస్. ఒరిజినల్ హాకిన్స్ ఉంటుంది, హ్యాండిల్ గ్యాస్ కిట్ అన్ని ఒరిజినల్ ఉంటుంది, హాకిన్స్ బ్రాండ్ ది అన్నమాట. ఇవి కూడా ఉన్నవి ఇక్కడ మనం బ్లాగ్ చేసుకోవడానికి. యూట్యూబ్ ఛానల్స్ అంటే యూట్యూబ్ కిచెన్ ఐటమ్స్ చేసే వాళ్ళకి ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నారు కదా, సో ఇవి కూడా ఉన్నవి అనేది నేను చూపిస్తున్నాను. ఇందులో ఆల్ వెరైటీస్ ఉన్నవి. నేను ఒక మోడల్ చూపిస్తున్నాను మీకు. ఈ పూనం అవుట్లెట్లో మనకు మ్యారేజ్కి సంబంధించింది ప్రతిదీ స్పూన్ నుంచి డస్ట్బిన్ వరకు దొరుకుతుంది. ఇలా నేను ఒక్కసారి చూపిస్తున్నాను ఎంత బ్రాడ్గా ఉంది అనేది. ప్లస్ ఈ వెనకాల గోడౌన్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించింది బల్క్లో అంటే క్వాంటిటీలో వెనకాల పెట్టారనమాట. ఇంత చిన్న షాప్లో మనకు 200-300 మరి దొరుకుతుందా అని అనుకోవడానికి లేదు. ఇది ఫస్ట్ షోరూంలో ఇలా ఉంటుంది, తర్వాత మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా అన్నమాట. ప్రతిదీ ఇలా చేసి పెడతారు. ఇక్కడ ప్రతిదీ హాఫ్ రేట్లో ఉంది. ఎలక్ట్రిక్ కుక్కరు మనకు 7000 దొరికేది 3000 అంటే 2 kg అనమాట. 1 kg 1500కే దొరుకుతుంది. మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇవన్నీ నేను అంటే ఆల్రెడీ ఒక వీగార్డ్ది నేను ఓపెన్ చేసి చూపించాను. మీరు తప్పకుండా విజిట్ చేయండి. హాఫ్ రేట్ ఉంటుంది. నా ఛానల్ నేమ్ చెప్పండి ప్లీజ్. ఇలా చెప్పడం మూలాన మీకు ఇంకా డిస్కౌంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు నా ఛానల్ నేమ్ భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని చెప్పండి, మీకు హాఫ్ రేట్లో దొరుకుతుంది. తప్పకుండా విజిట్ చేయండి. ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. ఇది వచ్చేసింది మనకు కాఫీ డబ్రా. ఓకే, ఇది 0 సైజ్ ఉంది, స్టీల్ ది ఉంది. దీంట్లో మనకు 2 వెరైటీస్ దొరుకుతాయి. స్టీల్ ది కూడా దొరుకుతుంది, బ్రాస్ ది కూడా దొరుకుతుంది దీంట్లో మనకు. ఇది 0 నెంబర్ ఉంది. దీంట్లో మనకు 1, 2 and 3 సైజెస్ దాకా దొరుకుతాయి. దీని రేట్ ఒకసారి చెప్పండి. ఇది మనకు వచ్చేస్తుంది 160 రూపీస్. 160 రూపీస్ అనమాట. ఇది కాఫీది. మనమైతే అప్పుడప్పుడే తమిళ సినిమాలో దాంట్లో నేను చూసినట్టు గుర్తు. సో ఇది ఒకసారి చూపిద్దామని అంటే ఇవి వీళ్ళ ఐటమ్స్ అనేవి వీళ్ళకు గోడౌన్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. సార్ నేను అదొకసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను. అంటే ఎంత క్వాంటిటీ అయినా మనము బల్క్ లో తీసుకోవడానికి ఇంత ఉంది అనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో మనం ఫ్రంట్ లో చూపించినప్పుడు చాలా తక్కువ కనబడుతుంది కదా. సో వీళ్ళకు గోడౌన్ కూడా ఉంది. ఒకసారి గోడౌన్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఒకసారి చూద్దాం. వచ్చేసింది మన దగ్గర స్టవ్ వచ్చేసింది. మెయిన్ ఉంది మన దగ్గర. స్టీల్ స్టవ్స్ దొరుకుతుంది, గ్లాస్ స్టవ్స్ దొరుకుతుంది, 2 బర్నర్స్, 3 బర్నర్స్ అండ్ 4 బర్నర్స్ దాకా దొరుకుతుంది మనకు. ఇది వచ్చేస్తుంది మనకు బటర్ఫ్లై ఏ శక్తి అని మోడల్ ఉంది. ఇది వచ్చేస్తుంది మనకు 2 బర్నర్స్. 5 years వారంటీ ఉంటుంది. హోమ్ సర్వీస్ దొరుకుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి వచ్చి సర్వీస్ చేసి పోతారు, కంపెనీ పర్సన్ వస్తారు. ఇది ఉంటుంది మనకు 2800 రూపీస్. దీంట్లో మనకు బటర్ఫ్లై వచ్చేసరి 2100 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 2 బర్నర్స్ లో. ఇది మనకు 4 బర్నర్స్ దాకా దొరుకుతుంది. 4 బర్నర్స్ మనకు దొరుకుతుంది. బటర్ఫ్లై మ్యాచ్లెస్ అని మోడల్ వస్తుంది. అది మనకు 6800 దాకా దొరుకుతుంది. జంబో బర్నర్ వస్తుంది, 5 kg దాకా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు స్టీల్ కూడా దొరుకుతుంది, గ్లాస్ ది కూడా దొరుకుతుంది. గ్లాస్ వచ్చేసరి మనకు 2200 నుంచి స్టార్టింగ్ ఉంది 2 బర్నర్స్.
ఫోర్ బర్నర్స్ ది కూడా దొరుకుతుంది మన దగ్గర. 4 బర్నర్స్ 5850 రూపీస్ కే దొరుకుతుంది. గ్లాస్ దాంట్లో, గ్లాస్ ది అంటున్నాం. గ్లాస్ దాంట్లో చాలా తక్కువ కదండి. నేను గ్లాస్ దాంట్లో నేను అసలు వినలేదు, చాలా తక్కువ అనిపిస్తుంది. రేట్ వైజ్ గా చూస్తే ఇది బటర్ఫ్లై బ్రాండ్ చూసాము. ఇంకా ఆ గ్లాస్ దాంట్లో ఏ బ్రాండ్ ఉంది? ప్రెస్టేజ్ ఉంది, మన దగ్గర ప్రెస్టేజ్ ఉంది, ప్రీతి ఉంది, బటర్ఫ్లై దొరుకుతుంది, సన్ బ్లేజ్ అని ఒకటి ఉంది, సన్ ఫ్లేమ్ దొరుకుతుంది. చాలా వెరైటీస్ ఉంటాయి దాంట్లో కూడా. ఒక్కటి మనం 4 బర్నర్స్ ఒక్కసారి చూద్దాం, 4 బర్నర్స్ 4 బర్నర్స్ ది చూస్తున్నాము. గ్లాస్ స్టవ్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఈ బ్రాండ్ బ్రాండ్ బటర్ఫ్లై బ్రాండ్ అన్నమాట. ఇది 4 బర్నర్ ది. చూడండి ఎంత అంటే యూనిక్ ఐటమ్ అనిపిస్తుంది. దీని రేంజ్ ఒకసారి చెప్పండి. రేంజ్ చెప్పేస్తాం. ఇది మనకు 5 mm గ్లాస్ థిక్నెస్ వస్తుంది, 5 years గ్లాస్ వారంటీ అండ్ హోమ్ సర్వీస్ ఉంటుంది. ఇది వచ్చేస్తుంది మనకు ఎంఆర్పి వచ్చేస్తుంది, దీన్ని ఎంఆర్పి వచ్చేస్తుంది మనకు 13,669. ఇది మనకు 5,850 రూపీస్ కి వస్తుంది. వావ్, చాలా తక్కువ కదండి. దాని ఎంఆర్పి పైన మనకి ఎంత తక్కువ వస్తుంది. ప్లస్ ఇది చూడడానికి 4 బర్నర్స్ ది చాలా తక్కువ రేంజ్ లో ఉందన్నమాట. సింగిల్ బర్నర్స్ కూడా ఉంటుందా మీ దగ్గర? సింగిల్ బర్నర్స్ గ్లాస్ లో అయితే మనకు 2 బర్నర్స్ నుంచి 4 బర్నర్స్ దాకా దొరుకుతుంది. సింగిల్ బర్నర్ మీకు స్టీల్ లో దొరుకుతుంది. ఇది వచ్చేసరికి మనకు 1050 రూపీస్ కే దొరుకుతుంది స్టీల్ లో, జంబో బర్నర్ తో పాటు 5 kg దాకా కుక్ చేసుకోవచ్చు దానిపైన. ఇప్పుడు మనం ఈ అంటే గ్యాస్ స్టవ్ చూసాం కదా, అన్ని బ్రాండ్స్ అతను చెప్పారు. ప్లస్ 1 అంటే సింగిల్ బర్నర్ నుంచి 4 బర్నర్స్ వరకు అనమాట. నేను ఇందాక చూపించింది 4 బర్నర్ ది. చూడండి చాలా తక్కువ, 13,000 ఎబోవ్ ఉంది దాని మీద ఎంఆర్పి. మనకు 5,000 6,000 సమ్ రేట్ ఇందాక చెప్పారు కదా. మీరు ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. అంటే అన్ని తక్కువ కాస్ట్ లో కనపడుతున్నవి, డైరెక్ట్ మన ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి చాలా తక్కువలో వస్తున్నవి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నేను గోడౌన్ కూడా ఒకసారి కవర్ చేసి చూపిస్తాను. తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి. ఏంటి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా విజిట్ చేయండి. నేను ఆల్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను మీకు. ఇక్కడ నేను టోటల్ గా ప్రతి ఐటమ్ కవర్ చేయలేకపోయాను, ఒక వీడియోలో పెట్టాలంటే చాలా లెందీ అయిపోతుంది కాబట్టి నేను మినిమం చూపిస్తున్నాను. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇది వీగార్డ్ రైస్ కుక్కర్ అని ఉంది, ఎలక్ట్రిక్ 2.8 VRC 2.8 మోడల్ ఉంది. ఇది మనకు 2 kgs కుక్ అవుతుంది, 2.8 లీటర్స్ ఉంది, 2 kgs కుక్ అవుతుంది. 2 బౌల్స్ తో పాటు వస్తుంది. కప్ అండ్ బౌల్ తో పాటు వస్తుంది. ఇది వచ్చేస్తుంది మనకు డబుల్ బాడీ డబుల్ బౌల్ 5 years హీటింగ్ ప్లేట్ వారంటీ, హోమ్ సర్వీస్ దొరుకుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే టెక్నీషియన్ వచ్చి ఇంటికి వచ్చి సర్వీస్ చేసిపోతారు మీకు. ప్రైస్ వచ్చేస్తుంది మనకు 3,100 రూపీసే పడుతుంది. వీగార్డ్ బ్రాండ్ చాలా తక్కువ కదా, చాలా తక్కువ అనిపిస్తుంది. వీగార్డ్ బ్రాండ్ లో 2 kgs అన్నమాట క్వాంటిటీ. చూడండి, చూసిన ఐటెం కూడా చాలా యూనిక్ అన్నమాట. చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇది మనకు మామూలుగా 1 kg మనము 4,000 అలా పెట్టి తీసుకుంటాము. దీని ఎంత అన్నారు? 3,100 కి ఇంత క్వాంటిటీ మనం కుక్ చేసుకోవడానికి బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అనిపిస్తుంది ఇంత తక్కువలో. అంటే ఇది వీగార్డ్ బ్రాండ్ అన్నమాట. దీంట్లో మనకు 1/2 kg నుంచి 2 kgs దాకా దొరుకుతుంది. దీంట్లో కూడా 3 to 4 బ్రాండ్స్ ఉంటుంది. ప్రెస్టీజ్ దొరుకుతుంది, బటర్ఫ్లై దొరుకుతుంది, పానాసోనిక్ దొరుకుతుంది, ఇంకా లోకల్ కావాలంటే లోకల్ కూడా దొరుకుతుంది. ప్రెస్టీజ్ మీకు 3,200 రూపీస్. 2 kgs అది కూడా. సో ఈ ప్యాన్స్ కూడా ఉన్నవి చూడండి. ఇక్కడ అన్ని ప్యాన్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ ప్యాన్స్ ఉన్నాయి చూడండి. ఇదైతే చాలా థిక్ అనిపిస్తుంది. దీని రేట్ ఒకటి చెప్పండి. రేట్ ఇది మనకు వచ్చేస్తుంది 1,050 రూపీస్. ఇది 1,050 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా ఇది ఐటమ్. అంటే ఇక్కడ అన్ని మనం ప్యాన్స్ కవర్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ప్యాన్స్ కూడా చూపిస్తున్నాను. ఐరన్ ప్యాన్స్ దొరుకుతుంది, స్టీల్ ప్యాన్స్, ట్రైప్లై ప్యాన్స్ దొరుకుతుంది, క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ దొరుకుతుంది, అల్యూమినియం ప్యాన్స్ దొరుకుతుంది. ఇవి క్యాస్ట్ ఐరన్, ఇది క్యాస్ట్ ఐరన్ ఉంది మనకు. నాన్ స్టిక్ దీంట్లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే నాన్ స్టిక్ లో మనకు లేయర్ పోతుంది, 1 year or 1.5 years దాకా వస్తుంది. ఇది అయితే మనకు పర్మనెంట్ గా ఉంటుంది. ప్లస్ ఇది దీంట్లో తింటే మనకు హెల్త్ కి బెనిఫిట్ ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ స్టాఫ్ అన్నమాట. నేను ఇంతసేపు చూసాను కదా, వీడియో అంతా కవర్ చేసి చాలా కోఆపరేట్ చేశారు. మీరు తప్పకుండా రండి, చాలా ఓపిక్ గా చూపిస్తారు వీళ్ళంతా. నేను అందుకే మరీ స్పెషల్లీ ఈ స్టాఫ్ అంతా చూపిస్తున్నాను. చూడండి ఇంత మెంబర్స్ ఉంటారు. హాయిగా మీరు మ్యారేజ్ కి వచ్చినప్పుడు అంటే చాలా క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి పిల్లలంతా బాగా చూపిస్తారు వీళ్ళందరూ అన్నమాట. అందుకే ఇది కూడా పెట్టాను. చూడండి చాలా పేషెన్స్ ఉంది వీళ్ళందరికీ.
ఇది మనం గోడౌన్ అన్నమాట. అంటే మనము రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి వాళ్ళకు ఒక్కొక్క 200-300 పీస్ అంటే ఇక్కడ గోడౌన్ లో అన్ని పెట్టి ఉన్నాయి అన్నమాట. ఇది కూడా నేను కవర్ చేశాను చూడండి, ప్రతి ఐటమ్ కనిపిస్తుంది. ఇది మనకు డిషెస్ ఆడ కౌంటర్ పైన స్టాక్ లో ఉంటుంది. ఇక్కడ మనకు స్టాక్ ఇక్కడ పెడతాం మేము అన్ని. ఇది వచ్చేస్తుంది వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అన్ని. ఇవన్నీ టోటల్ చాలా క్వాంటిటీ అంతా ఇక్కడ పెట్టారనమాట. చూడండి ఇదంతా కూడా చూపిస్తున్నాను నేను. ఇది రైస్ డ్రమ్. ఓహో, రైస్ బాక్స్, రైస్ స్టోరేజ్ బాక్స్. దీంట్లో కూడా మనకు 3 సైజెస్ ఉన్నాయి, 25 kgs, 50 kgs అండ్ 75 kgs. ఎంత ఉంటుంది ఇది? ఇది 50 kg. ఇది 50 kgs ఉంది. ఇది మనకు 850 రూపీస్ కి వస్తుంది. 850 రూపీస్ కి వస్తుంది. ఈ రైస్ బ్యాగ్స్, రైస్ బాక్సెస్ కూడా ఉన్నవి చూడండి, అది కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ అంతా క్వాంటిటీ అన్నమాట, మొత్తం టోటల్ క్వాంటిటీ ఉంది మనకు. చూడండి ఇవన్నీ బాక్సెస్. ఇది మనకు కాపర్ బాటం గుండి, హోటల్ కి ఎక్కువ తీసుకొని పోతారు. ఓహో, హోటల్స్ కి తీసుకెళ్లే క్వాంటిటీ మనకు 1 ప్లేట్ అంటే ఉంటుంది కదా, సో అవి తీసుకెళ్లేటి అన్నమాట. అంతేనా? ఫుల్ ప్లేట్, సింగిల్ ప్లేట్ ఇట్లా ఉంటుంది. ఇవి మాక్సిమం పోతుంది మన దగ్గర. దాని తర్వాత వచ్చేస్తుంది మనకు హాట్ బాక్సెస్, హోటల్ కోసం. ఇది హాట్ బాక్స్ వచ్చేస్తుంది మనకు హోటల్ కి. టెంట్ హౌస్, క్యాటరింగ్ దాని వల్ల ఎక్కువ తీసుకొని పోతారు. దీంట్లో వేస్తే మనకు ఫుడ్ వేడిగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ తీసుకొని పోతారు. ఇది ఇది ఎంత ఎంత క్వాంటిటీ వేయొచ్చు? దీంట్లో మనకు అరౌండ్ 4 to 5 kgs దాకా రైస్ వస్తుంది. 20 లీటర్స్ లిక్విడ్ వస్తుంది. ఇది మనకు వచ్చేస్తుంది అరౌండ్ 3000 దాకా ఉంటుంది. 3000 రూపీస్ దాకా ఉంటుంది అందాజు. దాని తర్వాత వచ్చేస్తుంది మనకు అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి మన దగ్గర. కొన్ని ఇక్కడ ఉన్నాయి, మాక్సిమం అయితే గోడౌన్ వేరే గోడౌన్ లో ఉంది. మినిమం ఇక్కడ పెడతాం మేము, పెళ్లికి తీసుకొని పోతారు కాబట్టి కొన్ని ఇక్కడ పెడతాం. లేకపోతే హోటల్ది అన్ని మనకు సెపరేట్ గోడౌన్ ఉంటుంది. దీంట్లో మనకు అల్యూమినియం గిన్నెలు 50 kgs నుంచి 100 kgs దాకా దొరుకుతుంది మన దగ్గర అన్ని. ఇది ఇది ఎంత? ఇది ఎంత? 20 kg. ఇది మనకు 10 kgs కుక్ అవుతుంది. ఎంత ఉంటుంది దీని రేట్? ఇది మనకు వచ్చేస్తుంది అరౌండ్ 1400 to 1500 దాకా వచ్చేస్తుంది మనకు 10 kgs గిన్నె విత్ లిడ్ తో పాటు వస్తుంది. దీంట్లో మనకు 1 kg నుంచి 100 kgs దాకా దొరుకుతుంది మాక్సిమం. ఇది అయితే మనకు పెద్ద సైజ్ 50 kgs ఉంటుంది. దీంట్లో మనకు 10 kgs, 20 kgs, 15 kgs అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. హోటల్ సామాన్ కూడా దొరుకుతుంది మన దగ్గర అన్ని. ఓకే, నైస్.